ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. ప్రజలారా, ప్రవక్త అయిన ఏలీ హన్నాతో ఈ విధంగా సెలవిచ్చెను, నీకు క్షేమము కలుగునుగాక. నీవు దేవునితో చేసిన మనవిని ఖచ్చితంగా ఆయన నెరవేర్చునుగాక అని దీవించెను. ప్రజలారా, హన్నా గొప్ప ప్రవక్త అయిన సమూయేలు తల్లి. ఆమె అతనిని కనకముందు ఆమె గర్భము మూయబడి ఉన్నది. ప్రజలారా, ఆమెకు అనేక శ్రమలు, ఆటంకములు కలిగిను. అవన్నీ తన మనస్సులోనే పెట్టుకొని దుఃఖించుచూ ఉండెను. ఆమె భర్త యొక్క మొదటి భార్య ఆమెను విసిగించుచు కోపం పుట్టించుచూ ఉండెను. కాబట్టి ఆ భారమంతా, ఆ వేదనంతా తాను తన హృదయంలో ఉంచుకొని భరించుచూ ఉండెను. ప్రజలారా, ఈనాడు మనలో చాలామంది ప్రజలు కూడా దుఃఖక్రాంతులై ఉంటున్నారు. వాటికి అనేక కారణములు ఉండవచ్చును. మనుషులు అనే మాటల వలననో, లేక మనకున్న సమస్యల వలననో, లేక భయము వలననో, ఎవరికి చెప్పుకొనలేక, ఎవరితో పంచుకొనలేక హృదయమును భారంతో నింపుకుంటున్నారు. అయితే ప్రజలారా, ఆ దుఃఖము, ఆ భారము ఎక్కువైనప్పుడు హన్నా బహు దుఃఖక్రాంతులై దేవుని సన్నిధిలో ప్రార్థించుచు ఏడ్చుచు తన హృదయమునంతా కుమ్మరించెను. తన దుఃఖమునంతా దేవునితో పంచుకొనెను. నాకు కుమారుణ్ణి దయచేయమని అతనిని నీ కొరకు అప్పగింతునని మొక్కుబడి చేసెను. దేవుని దగ్గర ఒక మనవి చేసెను. అప్పుడు ఏలీ ఆమె స్వరము వినబడినందున మొదట ఆమెను మత్తురాలయని చెప్పిన తరువాత ఆమె యొక్క మనోవేదనను చూచి ఆమె దేవుని సన్నిధిలో తన దుఃఖమును కుమ్మరించటము చూచి ఆమెను దీవించెను. కాబట్టి ప్రజలారా, మన ప్రభువు ప్రజల మొరలను, వారి బాధలను, వారి మనోవేదనను ఎప్పుడైనా వినుటకు ప్రభువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన మొరలను విని చెవులు మూసుకునే దేవుడు కాదు. ఎల్లప్పుడూ తన దక్షిణ హస్తమును మన కొరకు చాపియున్నాడు. ప్రజలతో చెప్పుకొను, ఇతరులతో చెప్పుకొని ప్రయోజనము ఉండక అపహాస్యములు తప్ప మరేమీయూ ఉండవు. కాబట్టి సర్వాధిపతి అయిన సమస్తమును దయచేసే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఆలస్యమైన మనకి గొప్ప వాటినే, గొప్ప విడుదలనే దయచేయును మన తండ్రి. ఆనాడు తన హృదయమును కుమ్మరించి విశ్వాసంతో దుఃఖముఖిగా ఉండటం మాని నిరీక్షణ కలిగి ఉండను గనుక గొప్ప ప్రవక్త అయిన సమూయేలును దేవుడు తనకి దయచేసును. ప్రజలారా, ఈనాడు మనము ఏది కోరుకున్నా అది దేవుని మహిమార్థమై కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఉన్నతమైన వాటిని ఇచ్చును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మాకు కొరతలు, లేములు ఉన్నాయని మేము మా హృదయంలో భారమును పెంచుకొని నెమ్మది లేని వారుగా కాక మీ సన్నిధికి వచ్చి మేము ప్రార్థిస్తే, విన్నవించుకుంటే మా మొరలు ఖచ్చితంగా మీరు విని వాటిని తప్పక మాకు దయచేయును అని విశ్వసించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, దేవా, మమ్మను ఎన్నడూ మరువక జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటూ, విడువక చెయ్యి పట్టుకుని నడిపించమని ప్రార్థిస్తూ, మనస్సులో, జీవితంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.